నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు. త్వరలో విడుదల కానున్న మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ పలువురు శాసనసభ్యులు ఆమెను కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోష్కి శిక్షణోత్తర్వులను జారీ చేసిన ప్రభుత్వం. సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ పర్యవేక్షణలో ఏడాదిన్నర పాటు ఆమెకు శిక్షణ. రంగారెడ్డి జిల్లా ఆర్కేపురం డివిజన్లో సీసీ కెమెరాలు ప్రారంభం. ముఖ్య అతిథులుగా హాజరైన పార్లమెంటు సభ్యులు రంజిత్ రెడ్డి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మెదక్ జిల్లా కేంద్రంలో కూరగాయల విక్రేతల ఆందోళన. మున్సిపల్ అధికారులు అక్రమంగా తై బజార్ వసూలు చేస్తున్నారనే ఆందోళన. జనగామ జిల్లా లక్ష్మక్కపల్లి గ్రామంలో ప్రేమ వివాహం. ఒక్కటైన తెలంగాణ యువకుడు, ఆంధ్ర అమ్మాయి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, అక్రమార్జన కేసులో అరెస్ట్ అయి బెంగళూరు పరప్పన అగ్రహారం జైల్లో శిక్ష అనుభవిస్తున్న మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళను అమ్మ మక్కల్ మున్నెట్రం కలగం నాయకుడు ఆర్కే నగర్ శాసనసభ్యుడు టీటీవీ దినకరన్ త్వరలో కలుసుకోనున్నారు. ఈ సందర్భంగా శశికళ తన రాజకీయ భవితవ్యంపై దినకరన్తో చర్యలు జరపనున్నారు. అధికార అన్నా డీఎంకేలో పలువురు శాసనసభ్యులు, నాయకులు ఇంకా శశికళకు వీరాభిమానులుగానే ఉన్నారు. విధిలేని పరిస్థితుల్లో వారంతా పాలకులపై వ్యతిరేకతను ప్రదర్శించకుండా మెలుగుతున్నారు. శశికళ జైలు నుంచి విడుదలైతే పలువురు శాసనసభ్యులు ఆమెను కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే అన్నాడీఎంకేలో మళ్లీ చీలికలు ఏర్పడతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇక శశికళ జైలు నుంచి ఎప్పుడు విడుదలవుతారా అని ఆమెకు మద్దతిస్తున్న శాసనసభ్యులు, పార్టీ ప్రముఖులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ సెలవు దినాలు, అవసరమైనంత మేరకు పెరోల్ను పూర్తిగా ఉపయోగించుకోవడం, సత్ప్రవర్తన వంటి కారణాల వల్ల శశికళ ఈ నెలాఖరులోనూ అక్టోబర్ మొదటి వారంలోనూ విడుదలవుతారని ఆమె తరపు న్యాయవాది రాజా సెందూర్ పాండ్యన్ ఇటీవల చెన్నైలో ప్రకటించారు. ఇక కరోనా లాక్డౌన్ కారణంగా కర్ణాటక జైల్లో ఉన్న ఖైదీలను బంధువులు, స్నేహితులు కలుసుకోకుండా అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. మార్చి నెలాఖరు నుండి ఆగస్టు వరకు ఆ ఉత్తర్వులు అమలు చేశారు. ప్రస్తుతం ఆ నిషేధాన్ని కర్ణాటక ప్రభుత్వం తొలగించింది. జైల్లో ఉన్న ఖైదీలను వారి బంధువులు, కుటుంబీకులు, స్నేహితులు ఈ నెల 1వ తేదీ నుంచి రోజు కలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఆర్థిక నేరాల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళను కలుసుకోవడానికి ఎలాంటి ఆంక్షలు లేవు. ఈ నేపథ్యంలో జైల్లో ఉన్న శశికళను కలుసుకోవడానికి వచ్చే వారం దినకరన్ బెంగళూరుకు పయనమవుతున్నారు. గత మార్చిలోనే దినకరన్ ఆమెను కలుసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ కరోనా లాక్డౌన్ కారణంగా అక్కడి జైలు అధికారులు అనుమతి ఇవ్వలేదు. శశికళ ముందుగా విడుదలయ్యేందుకు అవకాశాలున్నాయని ఆమె తరపు న్యాయవాది రాజా సెందూర్ పాండ్యన్ తెలిపారు. పలువురు న్యాయవాదులు కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. వాస్తవానికి శశికళ జైలు శిక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 ముగియనుంది. మరుసటి రోజు ఆమె విడుదల కావాల్సింది. అయితే జైలు నిబంధనల ప్రకారం సత్ప్రవర్తన, ప్రభుత్వ సెలవు దినాలు, పేరోల్ రోజులను పూర్తిగా ఉపయోగించుకోవడం వంటి అంశాలను లెక్కలోకి తీసుకుంటే ఆమె ఈ నెలాఖరు లేదా అక్టోబర్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. శశికళ 48 రోజుల పాటు పేరోల్పై విడుదలయ్యేందుకు వీలున్న ఆమె ఇప్పటివరకు 14 రోజుల పేరోల్ మాత్రమే ఉపయోగించుకున్నారు. మిగిలిన 34 పేరోల్ రోజులు ప్రభుత్వ సెలవు దినాలు లెక్కగట్టి శశికళ ముందస్తు విడుదలకు సంబంధించి కర్ణాటక జైలు శాఖ ఇక్కడి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాల్సి ఉంది. ఆ లోపున శశికళ చెల్లించాల్సిన 10 కోట్ల అపరాధ సొమ్మును చెల్లించడానికి ఆమె అనుచరులు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు అక్కడి జైళ్ల శాఖ అలాంటి ప్రతిపాదనలేవి ప్రభుత్వ పరిశీలనకు పంపలేదు. ఒకవేళ ఈ నెలాఖరులకు ప్రతిపాదనలు పంపితే శశికళ అక్టోబర్ మొదటి వారమో రెండో వారమో విడుదలవుతారని దినకరన్, ఆయన అనుచరులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దినకర్ బెంగళూరు వెళ్లి శశికళను మర్యాదపూర్వకంగా కలుసుకొనున్నారు. ఆ సమయంలోనే శశికళ ముందస్తుగా విడుదలైతే ఆమె రాజకీయ భవితవ్యంపై సమగ్ర చర్చలు జరుపుతారు. అంతేకాకుండా శశికళ విడుదలై చెన్నైలో అడుగుపెట్టే సమయంలో పార్టీ శ్రేణులతో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేపట్టనున్నారు.
ఇక దివంగత కల్నల్ సంతోష్ బాబు సతీమణి బిక్కుమల్ల సంతోష్నికి డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం ఇచ్చిన ప్రభుత్వం శిక్షణ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు సిఎస్ సోమేష్ కుమార్ జీవో నెంబర్ 220ను జారీ చేశారు. సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ పర్యవేక్షణలో ఏడాదిన్నర పాటు ఆమె శిక్షణ తీసుకొనున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రావిరాల జన్నాయగూడెం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ఆవరణలో జీవనది ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోవిడ్-19 కరోనా వ్యాధి నిర్మూలనలో భాగంగా సుదర్శన నరసింహ యాగం నిర్వహించారు. వేద బ్రాహ్మణుల సమక్షంలో మరియు జీవనది ఫౌండేషన్ అధ్యక్షురాలు లక్ష్మీ దుర్గా కిషన్ గుప్తా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాధి నిర్మూలనకు యజ్ఞ యాగాలు చేయాలని, భౌతిక దూరం పాటించి కరోనా వ్యాధి నిర్మూలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో చాలా మంది ప్రపంచమంతా నష్టపోయింది. ఎవరిళ్లలో వాళ్ళే ఉండవలసి వచ్చింది. బ్రహ్మంగారు చెప్తూనే ఉన్నారు, కోట్ల మంది చచ్చిపోతారని. అలాగే చచ్చిపోయారు. ఇప్పటికైనా హిందుత్వాన్ని కాపాడుకుంటూ యాగాలు యజ్ఞాలు చేయమని చెప్పారు. అలాగే యాగాలు యజ్ఞాలు చేయండి. మేము కూడా జీవనది ఫౌండేషన్ నుంచి వాటర్లో ప్లాస్టిక్ నివారణ మొత్తం ప్లాస్టిక్ తీసేలాగా కవర్లు, షాంపూ ప్యాకెట్లు ఇవన్నీ వేయకుండా చూస్తున్నాము. చాలా 2 years నుంచి మేము ఇందులో వర్క్ చేస్తున్నాము. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం నమామ్యహం సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాందస్య మే దేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ. మనకు లోక సంరక్షణార్థం జీవనది ఫౌండేషన్ వారందరూ కూడా వారి సభ్యుల సహాయ సహకారాలతో, వారి మిత్ర బృందంతో, బంధుగణంతో వారందరూ కూడా ఈ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము తుక్కుగూడ ఆ ప్రాంతంలో, జిన్నాయగూడ ప్రాంతంలో ఈ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో పంచభూత ఆరాధనే ధ్యేయంగా వారు నిర్వహించేటువంటి నదీ జలాల, జీవనదీ జలాల సంరక్షణనే ధ్యేయంగా సంకల్ప సంరక్షణ కొరకు, ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా అనేటువంటి వ్యాధి నివారణ కొరకు సంకల్పం చేశారు. ఉన్నతంగా ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి ఇక్కడ దాకా వచ్చి చేసినటువంటి వారందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా ఇక్కడ వృక్షాలు నాటి నదీ జలాల యొక్క సంరక్షణ గురించి, ఆ వృక్షాల యొక్క అభ్యున్నతి గురించి మనందరికీ కూడా తెలిసేలాగా వారు ఇక్కడ వృక్షో రక్షిత రక్షిత అనేటువంటి ఒక నానుడిని తీసుకొని ఇక్కడ చెట్లు నాటడం కూడా జరిగింది. అందరికీ కూడా మీరందరూ కూడా ఇదే విధంగా లోక సంరక్షణార్థము ప్రకృతిని కాపాడుతూ జలాల సంరక్షణ చేస్తూ చెట్లు నాటుతూ వృక్షాలను సంరక్షించండి. అందరూ కూడా లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటిది మన ధర్మం యొక్క, హిందూ ధర్మం యొక్క నానుడి. మీరందరూ కూడా దాన్ని నిజం చేస్తారు అని చెప్పి భావన చేస్తున్నారు. ఈరోజు జీవనది ఫౌండేషన్ నుంచి ఇక్కడ జిన్నాయిగూడ రావిరాల దగ్గర ఉన్న లక్ష్మీ నరసింహస్వామి గుడిలో మహాసుదర్శన యాగం చేశామండి. మన కరోనా వ్యాధి నిర్మూలనార్థం మేము ఇది కార్యక్రమం ఇప్పుడు తీసుకోవడానికి కారణం, ఇప్పుడున్న పరిస్థితులు అంత మంచిగా లేవు. ఈ పరిస్థితుల నుంచి మొత్తం సర్వ ప్రపంచాలన్నీ కూడా చాలా బాధల్లో ఉన్నాయి కాబట్టి ప్రపంచ వాళ్ళని కోరుకుని, ప్రపంచ శాంతిని కోరి ఇక్కడ హోమం చేసామండి. ఇప్పుడు అలాగే ఒక వేప మొక్క, ఒక రావు మొక్క అంటే 2 కలిపి నాటేమండి. అది కూడా ఈ గుడికాడ చాలా ఎంతోమంది వస్తుంటారు. ఈ గుడి అయితే మరుగున పడి ఉంది, కానీ వచ్చే భక్తులు మాత్రం చాలా మంది ఉన్నారండి. ఇక్కడ మనలాంటి వాళ్ళని వచ్చి ఆధ్యాత్మికతని వదిలేస్తున్నాం. అలా కాకుండా ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ పిల్లలకి మన దేవుళ్ళ గురించి, మన సనాతన ధర్మం గురించి చెప్పాలండి.
రంగారెడ్డి జిల్లా ఆర్కేపురం డివిజన్ పరిధిలోని కృష్ణానగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ వద్ద పార్లమెంటు సభ్యులు రంజిత్ రెడ్డితో కలిసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని ఈ సందర్భంగా తెలిపారు. ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని నాయకులకు సూచించారు. రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చడానికి కేసీఆర్, కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఆయన అన్నారు. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అమ్మవారు మిమ్మల్ని అందరినీ అదే విధంగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ కీలక పాత్ర పోషిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఆ శక్తిని ఇవ్వమని అమ్మవారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే అంత శక్తివంతమైన అమ్మవారు ఇక్కడ ఉన్నారు. సో చాలా సంతోషం. ఈరోజు చాలా రోజుల నుండి కోరుతున్న ఈ సీసీ కెమెరాలనే కోరిక మీది తీర్చిన మా సోదరులు రంజిత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎలాగానే ప్రత్యేకంగా ఎక్కడెక్కడ నుండి వచ్చి ఇక్కడంతా సెటిల్ అయిన వాళ్ళందరూ ఒక కుటుంబంగా ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని అందరం కూడా కలిసి చేసుకోవాలనే ఆలోచనతో ఎప్పుడు చేస్తూ ఉంటారు. మీకు ప్రత్యేకంగా అభినందనలు. మీరు చేస్తున్న కృషికి మేమందరం కూడా సహకరిస్తాం. గతంలో మనందరికీ తెలిసి ఇది ఎట్లా ఉండింది అనేది, రోడ్లు కానీ అవన్నీ వేయడంలో మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చినాం. మీరు చెప్పిన మిగతావన్నీ కూడా ఖచ్చితంగా అందరం కలిసి కాలనీ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని కూడా మనవి చేస్తా ఉన్నాం. అయితే ఒకటి మనందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్రం సాధించిన తర్వాత ప్రత్యేకంగా హైదరాబాద్ మీద ఏ విధంగా దృష్టి పెట్టారు. గతంలో ఏ విధంగా అంతేందుకు మనం మెయిన్ రోడ్ చూద్దాం. అంతకుముందు చెట్టు ఎక్కడ వెళ్తుండని అర్థమయ్యేది కాదు, చెట్టు ఎట్లుండని అర్థమయ్యేది కాదు. కానీ ఆ చెట్టు చుట్టూ ఈరోజు ఒక చిన్న కట్ట కడితే ఎంత మంచి లుక్ వచ్చింది మన మెయిన్ రోడ్ అనేది ఒకసారి ఆలోచించండి. ఈరోజు మన ముందు నుండి మనకు మెట్రో ట్రైన్ నడుస్తూ ఉంది. మెట్రో ట్రైన్ వల్ల ఎంతమందికి ఉపయోగంలోకి వచ్చిందని ఒకసారి ఆలోచించండి. అంటే మన రాష్ట్రాన్ని దేశంలోనే విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి అటు ముఖ్యమంత్రి గారు కానీ ఇటు కేటీఆర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక విజిబుల్ చేంజ్ అయితే తీసుకురాబోతా ఉన్నారు భవిష్యత్తులో కూడా. చెప్తున్నారు యాదవ్ వాళ్ళు నిజంగా ఆ రోజు వచ్చిన కెమెరాస్ అడిగినప్పుడు నాకు ఇమీడియట్గా ఎందుకు శాంక్షన్ చేసిన అంటే, రాబోయే రోజుల్లో లాస్ట్ 5 years మీకు తెలుసు కెమెరాస్ బెస్ట్ సిటీగా మారుతుందంటే బికాస్ ఆఫ్ సర్వేలెన్స్ ఉంది. 6 లక్షల సీసీ కెమెరాలు పెట్టేసి హైదరాబాద్ని మొత్తం రూపురేఖలు మార్చినందుకు నిజంగా మన గవర్నమెంట్ని అభినందించాలి. లాస్ట్ ఇంకొక విషయం ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో 50,000 కోట్లు కేటాయించి హైదరాబాద్ని మొత్తం ఇంత మంచిగా తీర్చిదిద్దినందుకు కూడా మనం గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి ఇద్దరికి కృతజ్ఞతలు చెప్పాలి. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని సక్షం గ్రూప్ ఆఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వికలాంగులైన కొందరు నిరుద్యోగులకు తోపుడు బండ్లతో పాటు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నరేష్ కడరి, గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ చైర్మన్, సక్షం జిల్లా అధ్యక్షులు సోలెంకే తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు నరేష్ కడారి, గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ చైర్మన్, అలాగే నేషనల్ యూత్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్. ఈరోజు ప్రతి ఒక్కరు ఈ కరోనా వల్ల చాలా ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసము గత 3 నెలలుగా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. అందులో భాగంగానే సక్షం అనే ఒక మంచి దివ్యాంగ సంస్థకి ఏదో ఒక చేయాలనే ఉద్దేశంతో గత నెల రోజులుగా నేను కానీ ఉపాధ్యాయుడు రాజేశ్వర్ సార్ కానీ మహేష్ గారితో, శేషరావు పటేల్ సార్తో డిస్కస్ చేసి ఏదో ఒక చేద్దాం, వాళ్ళకు ఉపాధి కల్పిద్దాం, అట్లీస్ట్ 10లో ఒక్కరికన్నా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ ఎన్వైసీ తెలంగాణ ద్వారా కూరగాయలు మరియు పండ్లు అమ్ముకోవడానికి సురేష్ అనే వ్యక్తికి ఈరోజు బండిని ఇవ్వడం జరిగింది. తప్పకుండా అందరూ సహకరించి, బైన్సాలో ఉన్న పట్టణ వాసులు అందరూ సహకరించి ఇలాంటి వాళ్ళకు సహకారం చేస్తే సమాజం బాగుపడుతుంది, అలాగే దేశం కూడా ముందుకు సాగుతుంది. సో తప్పకుండా ఇటువంటి వాళ్ళకు మనం ఉపాధి కల్పిద్దాము. వేరే వాళ్ళు కూడా ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఇటువంటి వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు రావాలని ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క పెద్దలకి, కార్యక్రమానికి హాజరై తమ విలువైన సమయాన్ని కేటాయించిన పెద్దలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పురస్కార కార్యక్రమానికి వచ్చినటువంటి మన నరేష్ గారు మరియు
నాతోటి బైసాకి సంబంధించినటువంటి మిత్రులందరూ ఇప్పుడు అందరికీ ప్రత్యేకించి పేరు పేరు అని చెప్పే బదులు మన అందరికీ మా గ్రూప్ అందరికీ ముఖ్యంగా మాలో ఏదైతే ఉందో ఏదో ఒకటి చేయాలి తపన అనేది ఉంది. మనం ఏ రకంగా ఎవరికైతే మనం సాయం చేయాలనేటువంటి తపన మేము పొద్దు నుంచి సాయంత్రం ఆలోచిస్తూనే ఉంటాము. సో ఈ కార్యక్రమం అయితే ఉందో ఒక దివ్యాంగులకు మనం ఏ రకంగా సహాయపడగలుగుతాము, ఏ రకంగా సహాయపడితే మనం వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు దివ్యాంగులు అనేది వాళ్ళకు అంగవైకల్యం లేకుండా మేము అందరితోని బాగానే ఉన్నామనేటువంటి ధోరణితో ఏదో ఒక పని చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలనే ఉద్దేశంతో ఈ చక్రాల బండి ఇవ్వడం జరిగింది. ఎంసీపీయు కామారెడ్డి జిల్లా కార్యదర్శి రాజలింగ మరణం తీవ్ర బాధను కలిగించిందని, రాజలింగ మరణం వ్యక్తిగతంగానే కాకుండా ప్రజా కార్మిక కర్షక లోకానికి కూడా తీరని లోటని వామపక్ష నేతలు అన్నారు. వామపక్ష భావజాలం ప్రజల్లోకి తీసుకుపోవడంలో నిరంతరం కృషి చేసేవారని గుర్తు చేసుకున్నారు. వివిధ కార్మిక సంఘాల నేతలు రాజలింగ భౌతిక కాయానికి పూలమాలలు వేసి తమ సంతాపాన్ని తెలిపారు. వివిధ సంఘాల నేతలు, ప్రజలు రాజలింగం అంతిమయాత్రలో పాల్గొన్నారు. రాజలింగం గారి ఆశయాలు బహుజనుల రాజ్యం. ఉద్యమ కాలంలో చెప్పినట్టు రాష్ట్రాలు విడిపోయినా మనుషులుగా కలుసుందామన్నట్టు ప్రాంతాలతో సంబంధం లేకుండా బంధాలు కలుపుకుంటున్నారు. తాజాగా జనగామ జిల్లా కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలో ఆంధ్ర యువకుడితో తెలంగాణ యువతి ప్రేమ వివాహం చేసుకుంది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన జంపాల ఆకాంక్ష, ప్రకాశం జిల్లా ఇంకోలు గ్రామానికి చెందిన స్వర్ణ సునీల్ కుమార్ను ఇరువురు ప్రేమికులు కుటుంబ పెద్దలను ఒప్పించి కొడకండ్ల ఎస్ఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో దేవాలయంలో వివాహం జరుపుకున్నారు. స్వర్ణ సునీల్ కుమార్, నేను ఒంగోలు కబడ్డీపాలెం, ప్రకాశం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ నుంచి. నేను జంపాల ఆకాంక్ష అమ్మాయిని నేను ప్రేమించాను. మా ఇద్దరి పెళ్ళి కొడకండ్ల పిఎస్ సంబంధించిన ఎస్ఐ గారు సతీష్ వారి ఆధ్వర్యంలో మేము పెళ్లి చేసుకుంటున్నాము. పెద్దలను ఒప్పించి పెద్దల సంపద. నా పేరు ఆకాంక్ష, మాది లక్ష్మీపల్లి, వరంగల్ డిస్ట్రిక్ట్. మేము మా పేరెంట్స్ని ఒప్పించి ఎస్ఐ ఆధ్వర్యంలో పెళ్లి చేసుకుంటాం. నా పేరు స్వర్ణ వారంబాబు, మాది ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా బాబు లక్ష్మీపల్లిలో ఉన్నటువంటి సార్ గారు జంపాల మురళి గారి పాప ఆకాంక్షను మ్యారేజ్ చేసుకోవాలని ప్రపోజల్ చేసి లవ్ చేసామని చెప్పి మమ్మల్ని అడిగినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు, మా తల్లిదండ్రులు మేమందరం కలిసి మాట్లాడుకొని మా అందరి ఒప్పుదల వల్లనే ఆ యొక్క పెళ్లిని అంగీకరించి ఇక్కడ లక్ష్మణపల్లిలో మన కొడగండ్ల ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క మ్యారేజ్ చేయడం జరిగింది. నిర్మల్ జిల్లా బైంసా పట్టణానికి చెందిన దత్తసాయి చిల్డ్రన్ హాస్పిటల్ మరియు మెటర్నిటీ నర్సింగ్ హోమ్ యాజమాన్యమైన డాక్టర్ విజయానంద్ దంపతులు ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు కరోనా నేపథ్యంలో ప్రైవేటు ఉపాధ్యాయులకు ఉచితంగా వారి హాస్పిటల్లో వైద్య సేవలు కల్పించింది. వీరు అందిస్తున్న సేవలపై ట్రస్మా సభ్యులు, ప్రైవేటు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కరోనా మహమ్మారి మనకి 2020 నుంచి స్టార్ట్ అయిన నుంచి స్కూళ్ళ యొక్క
ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేసే ఉపాధ్యాయులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు గురవుతున్నట్టు నేను పర్సనల్గా కొందరిని గమనించిన తర్వాత నాకు ఫీల్ అయ్యాను. కాబట్టి మనం వారికి మన వంతుగా ఏదైనా కొంచెం సేవ చేయాలని ఒక దృక్పథంతో వాళ్ళకు మన శ్రీ దత్తసాయి చిల్డ్రన్స్ హాస్పిటల్లో మరియు శ్రీ దత్తసాయి మెటర్నిటీ హాస్పిటల్లో ఈ టీచర్స్ డే నుంచి వచ్చే సంవత్సరం వచ్చే టీచర్స్ డే వరకు వారి పిల్లలకు శ్రీ దత్తసాయి చిల్డ్రన్స్ హాస్పిటల్లో మరియు వారి యొక్క మహిళలకు ఇంటి వాళ్లకు శ్రీ దత్తసాయి మెటర్నిటీ హాస్పిటల్లో ఉచిత ఓపీ సేవలు, దాంతోపాటుగా ఐపీ సేవలలో తర్వాత ల్యాబ్లో కానివ్వండి, తర్వాత మన ఫార్మసీలో కానీ సాధ్యమైనంత వరకు కన్సిడర్ చేయడానికి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించి వారి బాధల్లో మమ్మల్ని కూడా ఒక పాత్రను చేసుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాను. నా పేరు బందెల దేవేందర్, శ్రీ సరస్వతి శిశు మందిర్ సుభద్ర నిలయం బైన్సా ప్రధానాచార్య. మా యొక్క పూర్వ విద్యార్థి అయినటువంటి డాక్టర్ విజయానంద్ గారు మరియు వారి యొక్క సతీమణి వర్ష గారు ఇద్దరు సతీ సమేతంగా ముదోల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఉపాధ్యాయుల యొక్క పిల్లలకు, ఫ్యామిలీ అందరికీ కూడా ఉచితంగా వైద్య సేవలు అందించడానికి ముందుకు రావడం సంతోషకరం. ఈ కోవిడ్-19 కారణంగా ప్రైవేట్ ఉపాధ్యాయులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి విషయంలో వారు మంచి మనస్ఫూర్తిగా వారి యొక్క సేవలను వారికి అందించాలని అనుకోవడం చాలా సంతోషకరం. వారు మా పూర్వ విద్యార్థి అయినందుకు చాలా గర్వపడుతున్నా. వారు ఈ విధంగా టీచర్స్ డే నుండి మళ్ళీ వచ్చే సంవత్సరం టీచర్స్ డే వరకు ఒక సంవత్సరం పాటు ఉచితంగా సేవలు అందించాలనే ఆలోచన రావడం, అది మొదలు కావడం చాలా సంతోషంగా మేము ఫీల్ అవుతున్నాం. మెదక్ జిల్లా కేంద్రంలో కూరగాయల మార్కెట్లో మున్సిపల్ అధికారులు అక్రమంగా తై బజార్ వసూలు చేస్తున్నారని కూరగాయల విక్రయదారులు రోడ్డుపై ఆందోళన దిగారు. ఈ సందర్భంగా విక్రయదారులు మాట్లాడుతూ గత మున్సిపల్ పాలకవర్గంలో దుకాణంకు 10 రూపాయలు వసూలు చేసేవారని, కానీ ప్రస్తుతం ఉన్న పాలకవర్గం గంపకు 10 రూపాయలు చొప్పున చిన్నవైనా పెద్దవైనా 10 గంపలుంటే 100 రూపాయలు కట్టాల్సిందేనని ఆరోపిస్తున్నారు. సమస్యకు పరిష్కారం చూపించే వరకు ఆందోళన చేస్తామని అన్నారు. ఈరోజు మెదక్ పట్టణ కూరగాయల మార్కెట్లో తై బజార్ అధిక వసూలు చేయడం వలన ధర్నాకు చేయడం జరుగుతుంది. మున్సిపల్ చైర్మన్ కమిషనర్ గారు వీడికి రావాల్సిందిగా మేము కోరుచున్నాం. ఎందుకంటే కాంట్రాక్టర్ గారు 10 రూపాయలు మాకు ప్రొసీడింగ్ ఆర్డర్ గంప ఒక్కంటికి ఉందని చెప్పి కాంట్రాక్టర్ అడుగుతున్నారు. మా వ్యాపారస్తులు మేము 10 రూపాయలు లెక్క ఇస్తాము అని చెప్పి వీళ్ళు అంటారు. లేదు 50 నుంచి 100 రూపాయలు ఇవ్వాలని కాంట్రాక్టర్ అంటారు. దానికి మధ్యలో ఇరు మధ్యలో గొడవ జరుగుతుంది. అందు గురించే మున్సిపల్ చైర్మన్ కమిషనర్ గారు దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేయాలని చెప్పి ఇలా మేము అందరం ధర్నా కూర్చోవడం జరిగింది. ఒక్క గంట సేపు అయినా ఎండలో కూర్చున్నాం. చైర్మన్ గారు కానీ కమిషనర్ కానీ ఇప్పటి వరకు స్పందించడం లేదు. ప్రజల పక్షాన ఉంటాడా చైర్మన్, లేకపోతే రాజకీయ పరంగా వాళ్ళ లబ్ధి పొందుతారు. ఆ మున్సిపాల్కు ఇన్ని రోజులు 5 ఏళ్ళు మల్లికార్జున గౌడ్ చైర్మన్ ఉన్నప్పుడు ఇడిచిపెట్టిను. మరి ఇవాళ తైబారు మీద ఎందుకు ఇంతగానో ప్రేమ? దీంతోనే ఆదాయం పుట్టుకొస్తుందా? నీకు ఆదాయం కావాలంటే ఎన్నో రకాలుగా మున్సిపల్ మడిగలు కట్టు, మున్సిపల్ చిల్డ్రన్ పార్క్ 40 మడిగలు కట్టు, జీపుల అడ్డ మీద మడిగలు కట్టు, లేదంటే ఇక్కడ మార్కెట్లో ఉన్న మడిగలు అక్కడ అన్ని ఒక్కొక్క 50 పెంచినా కానీ నీకు లక్షల రూపాయలు అయితే. ఇవాళ అవన్నీ ఇచ్చిపెట్టి మా రైతుల మీద, మా వ్యాపారస్తుల మీద ఇంతగానం నువ్వు 14 లక్షల రూపాయలు పెంచితే తీసుకున్నాడు ఏం కావాలి? మేము కట్టుమని మా మీద దౌర్జన్యం చేస్తాం. మేము ఎప్పటి వరకు వాళ్ళతో కొట్లాడవలసి వస్తుంది. అందుగురించే కమిషనర్ చైర్మన్ వెంబడిని వచ్చి స్పందించి మా సమస్య పరిష్కారం చేయాలని మేము ఖండిస్తున్నాం.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్వరలో విడుదల కానున్న మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ. పలువురు శాసనసభ్యులు ఆమెను కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషినికి శిక్షణ ఉత్తర్వులను జారీ చేసిన ప్రభుత్వం. సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ పర్యవేక్షణలో 1.5 పాటు ఆమెకు శిక్షణ. రంగారెడ్డి జిల్లా ఆర్కేపురం డివిజన్లో సీసీ కెమెరాలు ప్రారంభం. ముఖ్య అతిథులుగా హాజరైన పార్లమెంటు సభ్యులు రంజిత్ రెడ్డి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మెదక్ జిల్లా కేంద్రంలో కూరగాయల విక్రేతల ఆందోళన. మున్సిపల్ అధికారులు అక్రమంగా తై బజార్ వసూలు చేస్తున్నారని ఆందోళన. జనగామ జిల్లా లక్ష్మక్కపల్లి గ్రామంలో ప్రేమ వివాహం. ఒక్కటైన తెలంగాణ యువకుడు, ఆంధ్ర అమ్మాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.